ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా జగన్ పాత్ర ఎలా ఉంది సార్? అంటే ఒకటి వాళ్ళు లోపలేమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ఒక అసెస్మెంట్లోనే ఎగ్జాగరేటెడ్ అసెస్మెంట్. అంటే ఈ కూటమి పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది, ఇక తిరుగులేదు అనే భావనలో ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ 2 ఏళ్ల తర్వాత కూడా వైసీపీ స్టిల్ రిటైనింగ్ 40% ఓటు. అందులో డిస్ప్యూట్ లేదు. మీరు రాష్ట్రంలో అది మీరు కూటమి నాయకులు ఆఫ్ ద రికార్డ్ ఉన్నాయి చెప్తారు. సో వైసీపీకి ఒక కాన్స్టిట్యున్సీలో తగ్గచ్చు, కాన్స్టిట్యున్సీలో పెరగచ్చు. మా అక్కడ ఉన్న నాయకులను బట్టి, స్థానిక ఫ్యాక్టర్స్ బట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆ 40% ఓటు రిటైన్ అవుతుంది. వాస్తవంగా టీడీపీకి కూడా అదే మనకు కనిపించింది. 2019 ఎలక్షన్ల తర్వాత కూడా టీడీపీ ఓటు రిటైన్ అయింది. మీకు అందుకే కదా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అంత భారీ మెజార్టీతో వచ్చాను. సో ఆ ఓటు రిటైన్ చేసుకోగలుగుతుంది వైసీపీ. తర్వాత తనకు సాంప్రదాయకంగా బలమైన ప్రాంతాల్లో, బలమైన వర్గాలలో కాస్త ఇంప్రూవ్ అవుతుంది. అది ఏ మేరకు ఇంప్రూవ్ అవుతుందా, కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఒకటి తమకు అనుకూలమైన ప్రాంతాలు, వర్గాల్లో కాస్త పెరగడము, 40% అలాగే నిలబడము, ప్రభుత్వం పైన కొన్ని అంశాలలో అసంతృప్తి మొదలు కావడం, అది యూత్ జాబ్స్ విషయంలో కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరల్లో కావచ్చు. సో ఇలా కొన్ని కూటమి వెనకాల ఉన్న సామాజిక వర్గాల్లో, కొన్ని సామాజిక వర్గాల్లో కాస్త అసంతృప్తి పెరగడం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల వైసీపీ యొక్క అసెస్మెంట్కి ఏమొస్తుందంటే ఒక బలమైన ప్రజా వ్యతిరేకత కూటమి ఎదుర్కొంటోంది. ఇక మనము తిరిగే లేదు, మనకు అధికారం వచ్చేస్తున్న భావనలో ఉన్నారు. అది వారి అసెస్మెంట్లోన ఫస్ట్ లోపం. ఎందుకంటే డయాగ్నోసిసే తప్పు ఉంటే ప్రిస్క్రిప్షన్ కూడా తప్పు ఉంటుంది. మీకు షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉందని భావిస్తే, లేకపోయినా నువ్వు టాబ్లెట్ వాడితే లో షుగర్ అవుతుంది. ఎక్కువన్నా కూడా ఎక్కువ లేదు అని నమ్మితే టాబ్లెట్ వాడకపోతే పెరుగుతుంది. అందువల్ల డయాగ్నోసిస్ షుడ్ ఆల్వేస్ బి కరెక్ట్. వైసీపీ డయాగ్నోసిస్లో ఈ లోపం ఉంది. వారు చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని భావిస్తున్నారు. సో అందువల్ల అది మొదటి సమస్య. రెండవది ఏంటి అంటే వాళ్ళు సాధారణంగా మొదటి 2 ఏళ్లలో ప్రతిపక్షం కదలదు. మీ గతంలో చూసినా కూడా ప్రతిపక్షం 2 ఏళ్లలో కదలదు. నిస్సారమైపోయి, నిర్వీర్యమైపోయి, ఇప్పుడు ఏం చేయలేము అనేటువంటి ఒక నిస్పృహలో ఉంటారు. పాజిటివ్ అంశం ఫర్ వైసీపీ ఏంటంటే అది కదులుతోంది, మీకు ఎక్కడికక్కడ రెసిస్ట్ చేస్తుంది. వైసీపీ వెనకాలన్న ఓటర్లు, సామాజిక వర్గాలు కూడా రెడీ ఫర్ మొబిలైజేషన్. మీకు కంపారిటివ్లీ మిడిల్ క్లాస్, ఈ క్లాసెస్ ఏమో అంత తొందరగా రోడ్డు మీదకి రావు. కానీ రోడ్డు మీదకి ఇచ్చి ఫైట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న, స్వభావం ఉన్న సామాజిక వర్గాలు వైసీపీ వెనకాల ఉండడము వల్ల వైసీపీ అపోజిషన్గా యాక్టివ్గా ఉన్నమాట నిజం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ప్రభుత్వం పైన పోరాడే దాంట్లో క్రియేటివిటీ లేదు, టాక్టిక్స్ లేవు. ఉదాహరణకు మొన్న వెన్నుపోటుకు 2 ఏళ్ళలోనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వాళ్ళ పార్టీ శ్రేణులు మోహరించగలిగారు. కానీ అది ఏంటి, పొలిటికల్ డిమాండ్ కదా. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు పింఛన్లు రాలేదా అంటే రాలేదు, 2 ఏళ్లలో మరి కొత్తగా మాకు ఇస్తలేరు, 50 ఏళ్ళ నిండా మాకు ఇస్తలేరు అని ప్రజలు ఫీల్ అవుతున్నారు. కానీ దా మూమెంట్ దాని పొలిటికల్, చంద్రబాబు మీకు వెన్నుపోటు పడుస్తున్నాడు కదా అంటే మళ్ళీ కాదంట. అంటే పింఛన్లు రాలేదా అంటే ఎస్ రాలేదు అని అసంతృప్తి ఉంటుంది. చంద్రబాబు వెన్నుపోటు పడిచాడా అని మీరు అడిగారు క్వశ్చన్, వెంటనే వాళ్ళ పొలిటికల్ లాయల్టీ, సోషల్ లాయల్టీ ముందుకు వస్తుంది. ఇది పక్కా పోతుంది. సో వైసీపీ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ప్రజా సమస్యను ప్రజా సమస్యగా పోరాడకుండా ప్రతి ప్రజా సమస్యను రాజకీయ సమస్యగా మారుస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే తన అనుకూల వర్గం చాలా కన్సాలిడేట్ అవుతుంది, కానీ న్యూట్రల్ ఓటర్ రాడు. న్యూట్రల్ ఓటర్ 80% రాడు. నువ్వు వెళ్ళి పింఛన్లు రాలేదయ్యా, నీకు నిన్న ఎందుకు రాలేదు, కూటమి హామీ ఇచ్చింది కదా, నీకు ఇస్తలేదు అంటే వాడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు. అలా కాకుండా నీకు చంద్రబాబు వెన్నుపోటు పరిచాడు కదా అంటే పాజిటివ్గా రెస్పాండ్ కారు. వైసీపీ చేస్తున్న రెండవ అతిపెద్ద పొరపాటు, ప్రతి ప్రజా సమస్యను పొలిటికల్ సమస్యగా చూసి మార్చి కార్యాచరణ చేస్తుంది. ఇక మూడవది ఏంటి అంటే జగన్ పర్సనాలిటీని ముందు పెట్టి సమస్యను వెనకబెడుతున్నారు. మీకు అమరావతి ఇష్యూ ఉంది,
అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మీకు అమరావతి రైతులను ముందు పెట్టాడు, చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నాడు. మీరు గమనించండి. Yes. చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పోరాటం జరగలే. అమరావతి రైతుల నాయకత్వంలో అమరావతి పోరాటం జరిగింది. అందరికీ తెలుసు దాని వెనకాల టీడీపీ ఉందని. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది? మిర్చి రైతైనా, మామిడి రైతైనా, మీకు పొగాకు రైతైనా ఫస్ట్ జగన్ ఉంటాడు, తర్వాతనే రైతులు ఉంటారు. సో ఇది పార్టీ నాయకుల్ని, పార్టీ ఓట్లను కన్సాలిడేట్ చేస్తుంది, కానీ న్యూట్రల్ ఓట్లను ఆకర్షించదు. అది థర్డ్ ఫ్యాక్టర్గా వైసీపీ చేస్తున్న పొరపాటు. ఇక ఈ మధ్యన అది కూడా మానేశారు. నా లాస్ట్ ఇయర్ కాస్త మామిడి రైతు, మిర్చి రైతు అడావుడి చేశారు, కానీ ఈ మధ్య అది కూడా వద్దనుకున్నారేమో. రైతుల దగ్గరికి జగన్ పోయేవారు, ఇప్పుడు జగన్ దగ్గరికి రైతులు సమస్యలు కావాలని పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. నిన్నగా మొన్న కూడా అమరావతి రైతులు కొంతమందిని జగన్ దగ్గరికి పోయారు. ప్రతిపక్షంలో ఉండగానే జగన్ దగ్గరికి పోకపోతే అధికారంలో ఉన్న తర్వాత ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా. అమరావతి రైతులకు దగ్గరికి జగన్ పోలే. మీరు గమనిస్తే ఇటీవల అమరావతి రైతులు జగన్ దగ్గర తీసుకొచ్చారు. సో అది ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే, ప్రజా సమస్యల పైన ఒక తత్వవేత్త అంటాడు, వర్క్ ఇండిపెండెంట్లీ, స్ట్రైక్ యునైటెడ్లీ అంటారు. పని చేసేటప్పుడు సొంతగా పనిచేయాలి, కొట్టేటప్పుడు అందరూ కలుపుకొని కొట్టాలని. సో జగన్ ఆ టాక్టిక్స్ అసలే ఫాలో కారు. కనీసం ప్రజా సమస్యల పైనైనా కలిసి వచ్చే ప్రతిపక్షాలతో, వ్యక్తులతో, సంస్థలతో కలిసి పోరాడే స్వభావం లేదు. సో సింగం సింగిల్గా వస్తుంది అని, ఎన్నికల్లో సింగిల్గా రావచ్చు, డబుల్గా రావచ్చు, కానీ ఎన్నికలు లేనప్పుడు ప్రజా సమస్యల పైన అయితే కలిపి తెచ్చే వారందరినీ కలుపుకోవాలి కదా. అది ఓవర్ కాన్ఫిడెన్సే కావచ్చు, లేదా స్వభావమే కావచ్చు. అది నాలుగవది. ఐదవది, బీజేపీతో టీడీపీ అలయన్స్లో ఉంది కనుక బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగితే అది అనివార్యంగా టీడీపీకి కూడా తగులుతుంది, కూటమికి తగులుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆ ప్రమాదం లేదు కూటమికి. ఎందుకంటే జగన్ బీజేపీని ఒక్క మాట అన్నారు. మీకు ఉదాహరణకు ప్రత్యేక హోదా పైన ప్రభుత్వాన్ని నిలదీయరు, విశాఖ స్టీల్ పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు, పెట్రోల్ ఛార్జీలైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు, రైల్వే జోన్లో ఆదాయం వచ్చే డివిజన్ లేకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు. మీరు ఏ అంశం పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా కేంద్ర ప్రభుత్వం పైన వచ్చే అసంతృప్తి ప్రయోజనం వైసీపీకి ఎట్లా వస్తుంది చెప్పండి? మీకు ఎక్కడా రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మైనారిటీలో అసంతృప్తి ఉంది, యూత్లో ఇటీవల పెద్ద ఎత్తున అసంతృప్తి పెరుగుతున్న దానికి మన కాక్రోచ్ జనతా పార్టీ ఫినామినన్ ఒక ఉదాహరణ. ఇవి ఏవి వైసీపీకి ఉపయోగించుకునే అవకాశమే లేకుండా పోయింది. కారణం, తనపై రకరకాల కారణాల తన మీద ఉన్న కేసులే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, బీజేపీతో పూర్తి స్థాయిలో కలిసి ఉన్నారు. మీకు ప్రతి బీజేపీ దానికి ప్రధాన్ని సమర్థిస్తున్నారు. సో కూటమికి ఉండేటువంటి అఖిలీస్ హీల్ అంటారు, అంటే బలహీనత ఇది. వాస్తవంగా బీజేపీతో టీడీపీకి అదనంగా కలిసి వచ్చే పెద్ద గేమ్ ఉండదు, ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమే లేదు, అంతగా లేదు కనుక. కానీ బీజేపీ వల్ల జరిగే నష్టం జరగకుండా జగన్ వైఖరి ఉపయోగపడుతుంది. ఇది ఐదో ఫ్యాక్టర్. ఇక ఆరో ఫ్యాక్టర్ ఏంటంటే, కూటమి పెద్ద ఎత్తున వైసీపీ అంటే ఒక హింసాయుత స్వభావం ఉన్న పార్టీ, వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, చేస్తారు అనే ఒక పెద్ద ప్రచారాన్ని కూటమి చేస్తుంది. ఇది న్యూట్రల్ ఓటర్లో కొంత ప్రభావం ఉంది. దాన్ని ఎదుర్కొనే రీతిలో కాకుండా రప్పరప్ప అంటావా అంటే అడ్డం, సో మీకు వ్యక్తిగతంగా మేము కూడా కామెంట్ చేస్తాం, సో బస్తీ మే సవాల్ అనే రీతిలో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, తన అనుకూల వర్గాలు సంతోషపడతాయి. అబ్బా ఏం కొట్లాడుతున్నాడా మావాడు, నువ్వని తేల్చుకుంటాడు. న్యూట్రల్ ఓటర్ సంతృప్తి చెందాడు. న్యూట్రల్ ఓటరు రియాక్ట్ కావడానికి, అంటే తటస్థ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో వైసీపీ ఎత్తుగడలు ఏవి సరిగా లేవు, కానీ తన ఓటర్లను కన్సాలిడేట్ చేసుకోవడం మాత్రం చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. సింగ్ ఓటును తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో మాత్రం ఆశించిన స్థాయిలో వైసీపీ పర్ఫార్మెన్స్